గబ్బర్ సింగ్ చూసావా, దాని డబల్ రేంజ్ లో చూపించాడు అన్న. ఎక్స్ట్రాడినరీ, రెండు కళ్ళు సరిపడలేదు. ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం. తమ్ముడు బద్రి నుంచి కూడా అదే పాజినెస్ ఉంది. పోలీస్ లుక్ చాలా హ్యాపీ అనిపించింది. వేరే లెవెల్ ఉంది బ్రో. ఊచ కోత అనమాట ట్రైలర్. ఏమన్నా డైలాగ్స్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి డైలాగ్స్. శంకర్ లాస్ట్ రవితేజకి ఇచ్చిన మిస్టర్ బచ్చన్ లాగే ఈ సినిమా కూడా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ అంటున్నారు, మీరేమంటారు? అన్న ఎవరి కెపాసిటీ వాళ్ళదన్న, ఎవరి కెపబుల్ వాళ్ళదన్నమాట. ఎప్పుడైనా కానీ మిస్టర్ బచ్చన్ పోయింది కదా అని చెప్పేసి ఇప్పుడు దీనికి ఉస్తాద్ భగత్ సింగ్కి కంపేర్ చేయాలనుకుంటే మరి హరీష్ శంకర్కి గతంలో చాలా హిట్లు పడ్డాయి. మరి ఆ హిట్లతో ఎందుకు పోల్చడం లేదు? నెగిటివిటీని మనం స్ప్రెడ్ చేసే కంటే ముందు, నెగిటివ్ని క్వశ్చన్గా అడిగే కంటే ముందు పాజిటివిటీని తీసుకురండి. చాలా హిట్లు పడ్డాయి, ఆ హిట్లు లాగానే ఇది కూడా హిట్ అవుతుంది అనుకుందాం. రాకముందుకే మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవడం? వచ్చిన తర్వాత అనండి, ఒకవేళ మిస్టర్ బచ్చన్ పోయింది కదా దానిలాగా ఇది కూడా పోయింది అని అంటే అవునన్నా దానిలాగా ఇది పోయింది అని చెప్పేసి ఆన్సర్ మేము ఇవ్వడానికి కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఇంకోటి చెప్పాలనుకుంటే డ్యాన్స్ గురించి మాట్లాడుకోవాలా. తెలుగు భాషలో నాకు నచ్చినటువంటి ఒక పదం డ్యాన్స్ అని చెప్పేసి, అది తెలుగు కాదన్న ఇంగ్లీష్ అని చెప్పేసి ఒక కామెడీ వేలో చూపించి వెంటనే డ్యాన్స్ చూపించారు చూసారా. అంటే ఆ సర్కాజంని కూడా ఆయన ఒక హిట్ లాగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు ఏ స్టెప్ వేసినా కూడా చాలా క్లియర్ కట్గా ఉంటుంది. మరీ ఊపేయాలి అన్నంత ఏజ్ కాదు మనకి మన పవన్ కళ్యాణ్ గారిది. గతంలో చూసుకున్నట్లయితే తమ్ముడు బద్రి నుంచి కూడా అదే పాజినెస్ ఉంది, అదే వెస్టర్న్ ఎక్కువ ఉంటుంది మాస్ కంటే కూడా ఆయన లోపల. సో ప్రతి ఒక స్టెప్ అద్భుతంగానే అనిపిస్తుంది. చూసినటువంటి డిఎస్పీ గారు ఇచ్చినటువంటి బీజిఎంకి చాలా అదరగొట్టారు ఆయన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఫైట్స్ ఏమనిపిస్తుంది? సూపర్ అన్న, అసలు ఆ రెండు కత్తులు పట్టుకొని ఇద్దరిని ఇలా ఇస్తాడు చూసారా, అది వేరే లెవెల్. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిది ఒక ఏది కూడా వదిలినా కూడా అది కొత్తదనంగా కనిపిస్తుంది. అంటే ఆయన దగ్గరుండి అరే ఆ సినిమాలో ఉన్నట్టుగా ఈ సినిమాలో వద్దు అనే విధంగా ఆయన ప్రతిదీ చేస్తుంటాడు అనమాట. ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. హరిశంకర్ గారు కూడా ఒక మంచి హిట్ పడాలి అని చెప్పి చాలా బాగుందన్న. పవన్ కళ్యాణ్ గారి కొత్త లుక్, పోలీస్ లుక్ చాలా హ్యాపీ అనిపించింది. రాజకీయంగా ఎన్నాళ్ళు నలిగిపోయాడు, ప్రతిపక్షాన్ని ఎదిరించి మాట్లాడతాడన్న ఉత్సాహంలో ఉన్నాం. అది ఈ సినిమాలో కనబడబోతుంది అన్న హ్యాపీనెస్ అయితే మాకు మొదలైందన్న. బాగుందన్న. ఒక పొలిటీషియన్స్ ఆ డైలాగులు కానీ అబ్బా ఏం వదిలేడన్న, సింపుల్గా వదిలేడన్న. చాలా హ్యాపీ అనిపించింది అన్న ఈరోజు ట్రైలర్ చూసినాక. చాలా సెట్ అయిందన్న. పవన్ కళ్యాణ్కి తగ్గట్టు గబ్బర్ సింగ్ చూసావా, దాని డబల్ రేంజ్ లో చూపించాడు అన్న. చాలా హ్యాపీగా. చాలా బాగుంది అన్న. ప్రతి డైలాగ్ ఒక అర్థం ఉంది. గుచ్చింది, గట్టిగా గుచ్చింది అని గట్టిగా చెబుతున్నాను. ఎవరు గుచ్చింది అనుకుంటున్నారు? ఇంకా నీకు అర్థం కాలేదన్న, ఇంకా అర్థం కాకపోతే ఎట్టన్నా రేపు సినిమా చూసినా నీకు అర్థం అయితే అంతే. వేరే లెవెల్ ఉంది బ్రో. అంటే మామూలుగా సాంగ్స్ వదులుతున్నప్పుడు ఓకే సర్లే అని అనుకున్నాను, కానీ ట్రైలర్ వదిలిన తర్వాత కొంచెం మాకు ఫ్యాన్గా అయితే బూస్టప్ అయినాను అనమాట. చాలా బాగా అనిపించింది. డైలాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. ఒక్కొక్క డైలాగు చాలా బాగుంది. అంటే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలాగా ఉంది. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా లుక్స్ వైజ్కి వస్తే మాత్రం అద్దిరిపోయారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం అద్దిరిపోయారు. మనం వింటేజ్ పవన్ కళ్యాణ్ గారిని చూడొచ్చు ఖచ్చితంగా. ఓజీలోనే ఆల్రెడీ రచ్చ చూపించారు. సో ఇది దానికి డబల్ ఉంది. హరిహర వీరమల్లకి అసలు ఈ జోనర్కి సంబంధమే లేదు. ఎందుకు దాంతో పోలుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అసలు సంబంధమే లేదు. వేరే లెవెల్ ఉంది. నిజం చెప్తున్న ట్రైలర్ మాత్రం సినిమాని చూద్దాము. మొన్నటి వరకు సాంగ్స్ వచ్చినప్పుడు మాత్రం ఓకే అనుకున్నాను, కానీ ఎత్తర కాలర్ వచ్చినప్పుడు మాత్రం అద్దరిపోయింది, తిరగదీశారు. నిజంగానే మేము అందరూ ఫ్యాన్స్ కాలర్ ఎత్తుకునేలా చేస్తారు ఆ సాంగ్తో. చాలా బాగా అనిపించింది సాంగ్ మాత్రం. అండ్ ట్రైలర్ అయితే ఇంకా గూస్ బంప్స్ అంతే. డైలాగ్స్ అవ్వచ్చు, లుక్స్ అవ్వచ్చు, వేరే లెవెల్లో ఉన్నారు అబ్బా. నేను ఏదో కావాలని పోవట్లేదు, 1కి 2 సార్లు ట్రైలర్ చూడండి, అప్పుడు మీకే అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరు కింద కామెంట్ చేసేది ఒకటే, నీకు ఎందుకయ్యా పాలిటిక్స్, సినిమాలు చేసుకోవచ్చు కదా, చెప్పిన హామీలు ఏది నెరవేర్చట్లేదు, సినిమాలు అంటావు రాజకీయాలు అంటావు అంటారు కదా, మీరేమంటారమ్మా? చేసిన వాళ్ళకి తెలుసు కదా హెల్ప్, తీసుకున్న వాళ్ళు పొందిన వాళ్ళకి తెలుసు కదా హెల్ప్ ఆయన చేశారో లేదో. సో వాళ్ళని అడిగితే తెలుస్తుంది. వీళ్ళు ఎవరైతే నెగిటివ్ కామెంట్ చేశారో ఒకసారి హెల్ప్ పొందిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పండి. సో దురంధర్ అదే రోజు రిలీజ్ అవుతుంది కదా, సో దురేందర్ కూడా ఆల్ ది బెస్ట్ అండి. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అని చెప్పేసి ఆయన సినిమా ఒకటే హిట్ అవ్వాలని నేను అనుకోవట్లేదు. అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. దురేందర్ కూడా కొంచెం మన దేశం కోసం వాటి కోసం తీస్తున్నారు కాబట్టి అది కూడా హిట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. దురేందర్కి ఎందుకు కనిపించాలి, మాకు కనిపించాలి, కానీ మా ఫ్యాన్స్ కనిపిస్తుంది. మాతో పాటు ఇంకా చాలా మంది అభిమానులు కూడా కనిపిస్తుంది. ఏ మాతో 2 సినిమాలు తగ్గు, 2 సినిమాలు హిట్ అవుతాయి. ఎస్, అది జోనర్ వేరు, ఇది జోనర్ వేరు కాబట్టి 2 ఎంజాయ్ చేస్తారనమాట. అంటే ఇంకా ఆ వైపు నుంచి బయటికి రాలేకపోతున్నాము. సరే ఓకే, అయితే పాయింట్కి వచ్చేస్తే ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అయితే ర్యాంప్ అంటే ర్యాంప్ ఉంది బ్రో. ఇచ్చి పడేసే గోత్రం, ఇరగదీసే నక్షత్రం, అది మా ఉస్తాద్ భగత్ సింగ్ యొక్క సిగ్నేచర్. ఎలా ఉందంటే అన్న, ఒక మాటలో చెప్పారంటే ఆయన కంబ్యాక్ ఇస్తే మ్యాజిక్ కంపల్సరీ ఉంటుంది అన్నట్టు శ్రీలా చెప్పినట్టు.
ఆయన కంబ్యాక్ ఇస్తున్నారు, మ్యాజిక్ తెస్తున్నారు. ఎందుకంటే మీరందరూ చెప్తున్నది ఏంటంటే ఓజీలోనే పవన్ కళ్యాణ్ గారిని వింటేజ్ చూసాము, ఓజీలోనే కంబ్యాక్ ఇచ్చారని చెప్పేసి అంటున్నారు. కానీ మాకు ఓజీ కాదన్న కంబ్యాక్, ఇది కంబ్యాక్. ఇంకోటి ఏంటంటే వింటేజ్ ఓజీతో కాదు, దీంతోనే వింటేజ్. ఎందుకంటే మా టైంలో మేము గబ్బర్ సింగ్ చూసి అలా ఫీల్ అయ్యాము. ఇప్పుడు మళ్ళీ గబ్బర్ సింగ్ని చూడబోతున్నాము. దీంట్లో అంతాక్షరి లాంటి పాయింట్ కూడా ఉన్నట్టు కనబడుతుంది. అన్న కాలు కొంచెం లేపితే చూడాలని ఉందన్న, అట్లా అది కొంచెం సీన్లో అయితే హైలైట్ అంటే హైలైట్ ఉంది బ్రో. ఎలా ఉందేంటన్న అబ్బా అస్సలు ఊచకోత అనమాట ట్రైలరు. ఏమన్నా డైలాగ్స్ ఒకటి మించి ఒకటి ఉన్నాయి డైలాగ్స్. ఈసారి పర్ఫార్మెన్స్ దద్దరిల్లిపోతుందని అదొకటి ఊచకోత అనమాట. బాబా శ్రీలీల అయితే ప్రతిసారి రీఎంట్రీ ఇస్తే మంచి కిక్ ఇచ్చేస్తుందని ఆ క్యూట్లో లవ్ స్టోరీస్ అదిరిపోయింది. బాబా వాటర్ డైలాగ్స్ ఎక్కడ తగ్గకుండా ఎలివేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంది. తమన్ బ్యాక్గ్రౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సాంగ్ అయితే అదిరిపోయిన అనమాట. బాబా వాటర్ ఎలివేషన్స్ అన్న బాబా ఎక్స్ట్రాడినరీ. 2 కళ్ళు సరిపడలేదు. ఎంత క్లీన్ అండ్ ఉందంటే అందరు చూడదగ్గ ట్రైలర్ అనమాట. ఎక్కడ ఏ పొలిటికల్ టచ్ లేకుండా చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ ఎర్ర కొట్టేస్తారు. హరీష్ లుక్స్ ఏంటన్నా ఓజీని మించి ఉన్నాయి. లుక్స్ అయితే అద్దరిపోయినాయి అసలు, ఒక్కొక్కటి అసలు పవన్ కళ్యాణ్ లుక్స్ అదిరిపోయినాయి. అదొకటి, పవన్ కళ్యాణ్ గారు కాళ్ళు పట్టుకోవాలి అంటే ఎన్ని రోజులు వెయిట్ చేస్తున్నా అని చెప్పి గబ్బర్ సింగ్ గ్యాంగ్ మాత్రం అదిరిపోయిందన్న. చాలా బాగుంది. ఓవరాల్గా ట్రైల్ మాత్రం అదిరిపోయింది. ట్రైలర్ వచ్చింది, ఉస్తాద్ భగత్ సింగ్ ఎలా ఉంది? ఊహించినంత అయితే లేదు. ఓ పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాను. ఓజీతో ఆపేసి ఉంటే బాగుండు పవన్ అన్న. ఆయన స్థాయిని ఎందుకు మళ్ళా ఉస్తాద్ భగత్ సింగ్ చూసినట్టే ఉంది. సర్దార్ గబ్బర్ సింగ్ చూసాము, గబ్బర్ సింగ్ చూసాము, ఆ సీన్లే గుర్తొచ్చినాయి తప్ప కొత్తగా అయితే ఏమంతా ఆ వైబ్స్ అయితే ఏం లేవన్న. పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాను, కల్ట్ ఫ్యాన్గా చెప్తున్నాం. ఎక్కడ ఎందుకంటే రిలీజ్ అయినాక ట్రోల్ చేస్తారన్న ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్, అదర్ ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పుడున్న 3 టాక్సిక్, ఒక పక్క పుష్ప 2, ఒక పక్క ఈ రేంజ్ ఎలివేషన్స్లో సరిపోవట్లేదు. పవన్ అన్న పవర్ స్టార్ అని చెప్పి లేపేస్తారు. సినిమా వచ్చినాక సరిపోవట్లేదు అని చెప్పేసి ఫ్లాప్ చేస్తారు కదా. సో పవన్ అన్న ఫ్యాన్గానే చెప్తున్నాము. ఇంకా ఆపేస్తే బాగుండు. ఓజీ చాలు, అది అలా గుర్తుండిపోతుంది గుండెల్లో. మా అన్నని ఎలాగైతే చూడాలనుకున్నాం ఓజీలో చూసేసాం. మళ్ళీ ఇప్పుడు సర్దార్ ఇవన్నీ అవసరం లేదన్న.